ప్రైజ్ లార్డ్. డైలీ బ్రెడ్ అనే శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. మన జీవితాలలో భారాన్ని మన హృదయం మోస్తూ ఉంటుంది. బయటికి మనం బాగానే కనబడినా హృదయంలో అనేకమైన బాధలు, భారాలు మనం కలిగి ఉంటాం. అది ఏదైనా కావచ్చు. అప్పుల బాధలు కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, ఇంకా ఈ అనారోగ్యం నాకే ఎందుకు వచ్చింది అనే బాధ కావచ్చు, లేదంటే ప్రేమించి మోసపోయాను అనే బాధ కావచ్చు, డబ్బులిచ్చి మోసపోయాను తిరిగి ఇవ్వటం లేదనే బాధ కావచ్చు. ఇలా ఏదో ఒక సమస్య భారంగా నీలో ఉండొచ్చేమో. అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. దేవుడు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క భారాల్ని నా దగ్గర పెట్టు, నేను నిన్ను ఆదరిస్తాను అని. చూడండి, ఆ కాలంలో ఇశ్రాయేలు రాజు అయిన దావీదు కూడా మనం కీర్తనల గ్రంథం 55వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు శత్రువులు తనకు తెచ్చే ఒత్తిళ్లు కావచ్చు, సమస్యలు కావచ్చు, భయాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా తను భరించలేనివి అని భావించాడట. ఎవరు? ఇశ్రాయేలు రాజు అయిన దావీదు. ఆ సమస్యలకు, ఒత్తిళ్లకు తను నలిగిపోయాడట. భయాన్ని కూడా అనుభవించాడు అనే సందర్భాన్ని మనం కీర్తనల గ్రంథం 55వ అధ్యాయంలో చూస్తాం. కానీ దావీదు దగ్గర శత్రువుని జయించి బలం ఉంది. అది ఆ బలం ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అతను దేవుని వైపు చూస్తాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూసి తన కష్టాల్ని, బాధల్ని దేవుని పాదాల చెంత విడిచిపెడతాడో, ఎప్పుడైతే దేవుని వైపు తేరి చూచి తన కష్టాల్ని, బాధల్ని, తనకున్న ఇబ్బందులని, ఒత్తిళ్లను, శత్రువులు పెట్టే ప్రతి సమస్యను దేవుని యందు తన పాదముల చెంత విడిచిపెడతాడో, దేవుడు తనకి తోడై ఉన్నాడు గనుక ప్రతి సమస్య నుండి, ఇబ్బంది నుండి దావీదును తప్పించేవాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం పడే ప్రతి శ్రమ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, మనకున్న భారాలు కావచ్చు, నీవు దేవుని సన్నిధిలో పెట్టకుండా, ఆయన వైపు చూడకుండా అవి నీ హృదయంలో ఉన్నంత కాలం నీవు భరిస్తూనే ఉండాలి, నీవు భయపడుతూనే ఉండాలి. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత నువ్వు విడిచిపెడతావో, ఆ భారాల్ని దేవునికి ఎప్పుడైతే నువ్వు అప్పచెప్పగలుగుతావో, నీ నుండి దేవుడు తీసివేయగలుగుతాడు. ఈరోజు అట్టి శ్రమలను, అట్టి ఒత్తిళ్లను, అట్టి కష్టాలను అనుభవించిన దావీదు తన జీవితం ద్వారా మనకు తెలియజేస్తుంది ఏంటో తెలుసా? నీ భారములను యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదరిస్తాడు అని. కాబట్టి కృంగిపోవద్దు. నీకున్న భారాల్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టు. ఖచ్చితంగా దేవుడు నీకున్న ప్రతి సమస్యను, భారమును నీ నుండి దూరం చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.